హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో డే 12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఫుడ్స్ ఏమేమి తీసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక, టైం అసలు కుదరట్లేదండి, అందుకోసం నేను వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఈ రోజు నా వెయిట్ వచ్చేసి 64.65 ఉంది. మనము వెయిట్ చెక్ చేసుకునే ముందు నైటీస్ అట్లాంటివి వేసుకుంటే మనకు వెయిట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది, ఎంత రెడ్యూస్ అయ్యామనేది. కొంచెం హెవీ క్లాత్స్ అట్లాంటివి లేకుండా చూసుకోవాలి వెయిట్ చెక్ చేసుకునే ముందు. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను నైటే దాల్చిని అండ్ సోంఫ్ అనేది నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్ ఒక 2 నిమిషాలు అట్లా బాయిల్ చేసి ఇప్పుడు నేను దీన్ని మార్నింగ్ డ్రింక్గా తీసుకుంటున్నాను. మార్నింగ్ డ్రింక్కి ముందు ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ డ్రింక్ చాలా హెల్ప్ చేస్తుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఓట్స్ వేసుకుని అందులో కొన్ని మిల్క్ వేసుకొని దీన్ని కొద్దిగా బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి ఉడికించిన ఓట్స్ని వేసుకుంటున్నాను. ఓట్స్ అనేది చాలా వరకు మంచిగా హెల్ప్ చేస్తుంది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి, కాబట్టి ఓట్స్ని కూడా మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఐదర్ ఓట్స్ ఉప్మా కానీ, ఓట్స్ కిచిడి కానీ, ఇలా ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చియా సీడ్స్ వేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. అట్లాగే 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. వీటిలో మంచి ఒమేగా 3 ఫ్యాటీస్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. 1 కప్పు దానిమ్మ గింజల్ని కూడా తీసుకుంటున్నాను. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు, ఖచ్చితంగా ఇవే అన్నట్టు ఏం లేదు. నేను ఇక్కడ పపాయ ముక్కలు ఒక బౌల్ వేసుకుంటున్నాను, ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను. పపాయ ముక్కలతో కూడా మంచిగా వెయిట్ లూజ్ అవుతుంది. ఈ ఫ్రూట్స్, ఈ ఓట్ మీల్ అన్నీ కూడా కలిపి తీసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ హనీ కూడా వేస్తున్నాను. ఇలా హనీ వేయడం వల్ల మనకు స్వీట్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు 9 to 9:30 మధ్యలో తీసుకుంటున్నాను. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ నట్స్, ఈ చియా సీడ్స్, ఈ ఫ్రూట్స్ ఇట్లా మిక్స్ చేసుకొని దీన్ని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి, టేస్ట్ మీకు ఎట్లా నచ్చిందో. చాలా బాగుంటుంది. ఇలా నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకున్నాను, ఒక 1-2 గ్లాస్. నెక్స్ట్ ఇప్పుడు నా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి కొన్ని పపాయ ముక్కలు తీసుకున్నాను. 11 to 11:30 మధ్యలో తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లంచ్కి వచ్చేసి నేను కొద్దిగా శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని మిర్చి, పాలకూర, క్యారెట్ ఇవన్నీ కూడా నేను కట్ చేసుకున్నాను. ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత మంచిది, ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ. ఇవే కాదు, మీకు ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందులోకి 2 పెద్ద స్పూన్లు ఇట్లా నేను శనగపిండి అయితే తీసుకున్నాను కొంచెమే. ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను, కారం, ఇట్లా అన్నీ వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. వంట సోడా వేయడం వల్ల స్పాంజీగా వస్తుంది దోశ అనేది, చాలా బాగుంటుంది అట్టు అనేది. నెక్స్ట్ ఇట్లా బాగా టెక్స్చర్ చూడండి ఈ రకంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను వేసుకుంటాను చూడండి దోశలు. సో ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల శనగపిండి కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో, మనకి వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇప్పుడు రైస్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇదే తీసుకుంటున్నాను. ఈ రకంగా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా ఇట్లా వేసుకొని అట్టులాగా మనం పైనుంచి మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. సో ఈ రకంగా 2 కానీ 3 కానీ తీసుకోవచ్చు. నేను ఒక 2 అయితే ఇట్లా అట్లయితే వేసేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి నేను పప్పు చేసుకున్నాను, అంటే ఇంట్లో వాళ్ళకి చేసిన పప్పే ఇప్పుడు వీటిలోకి తీసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. టేస్టీగా చాలా బాగుంది ఈరోజు లంచ్ అయితే. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో లంచ్కి ముందు కూడా ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ రకంగా మనం వాటర్ అయితే కంప్లీట్ ఒక డేలో 3 to 4 లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మనకు వెయిట్ అనేది మంచిగా రెడ్యూస్ అవుతుంది. చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను నేను, 1 స్పూన్ కూడా వేయలేదండి. చాలా తక్కువ ఆయిల్లోనే ఈ రకంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. టేస్టీగా చాలా బాగుంది, అసలు తినలేము అన్నట్టు అయితే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా నా లంచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను మధ్యలో ఈవినింగ్ అట్లా నేను బ్లాక్ కాఫీ చేసుకున్నాను. సో ఇది కాఫీ పౌడర్ వేసి కొద్దిగా బాయిల్ చేసి అందులో ఫ్లేవర్ కోసం ఇలైచీ వేసుకున్నాను వాటర్ బాయిల్ చేసేటప్పుడు. సో ఇది నేను 5 అట్లా తీసుకుంటున్నాను బ్లాక్ కాఫీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు టీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ అయితే.
సో 1 కేజీ అట్లా 1 కేజీ కంటే తక్కువే ఉంది చికెన్, అట్లా తీసుకున్నాను. ఒక 800 గ్రామ్స్ వరకు ఉంది. ఇంట్లోనే నేను బిర్యానీ మసాలా ప్రిపేర్ చేశాను, ఆ మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఉప్పు, ఒక 2 నిమ్మకాయలు బాగా ఇట్లా తీసేసుకొని మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్ అయితే చాలా తక్కువ వేసుకున్నానండి. చాలా తక్కువ ఆయిల్లోనే నేను ఆనియన్స్ ఫ్రై చేశాను. అరకప్పు ఆయిల్ మాత్రమే తీసుకున్నాను అంత చికెన్కి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఈ రకంగా మనం వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా తీసుకోవాలి. ఈ రకంగా అంతా మ్యారినేట్ చేసుకొని ఒక ½ అవర్ బిర్యానీ చేసే కంటే ముందే ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. నెక్స్ట్ ఇప్పుడు నేను రైస్ని కూడా ఇక్కడ ½ కేజీ రైస్ అయితే తీసుకున్నాను. 800 గ్రామ్స్ చికెన్కి ½ కేజీ రైస్ తీసుకున్నాను. సో నైట్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక పూటకి సరిపోయే అంతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం 70 to 80% రైస్ ఉడికించుకున్న తర్వాత ఇట్లా గంజి అయితే వార్చేసుకోవాలి. మళ్ళీ ఈలోపు నేను ఇట్లా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని రొట్టె పెంకనైతే పెట్టేశాను. ఇక్కడ మనం రైస్ వేసేసరికి అక్కడ ఒక 10 minutes లోపు అది మంచిగా వేడెక్కుతుంది కాబట్టి అట్లా ముందే పెట్టేశాను. ఇప్పుడు రైస్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైకి వేసుకోవాలి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ రైస్ నేను ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు, బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకున్నాను మసాలాలో. తర్వాత పసుపు, నీళ్ళు ఇట్లా వేసుకోవాలి కలర్ కోసం. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పైన కొద్దిగా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మీరు దీన్ని దమ్ చేసుకోవాలి. సో ఇట్లా క్లాత్ వేస్తున్నాను. మీరు పిండి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్లాత్ వేసి ఈ క్లాత్ని ఇట్లా బాగా మడిచేసి పైనుంచి మంచి వెయిట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా సిమ్లోకి, అంటే మీడియం ఫ్లేమ్లో మనకి బిర్యానీ ఒక 50 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. సో ఈరోజు నైట్ డిన్నర్లోకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంట్లో వాళ్ళు చేయమన్నారు కాబట్టి నేను బిర్యానీ చేశాను. సో ఈ రకంగా నేను చికెన్ బిర్యానీ అయితే చేసి తీసుకుంటున్నాను. సో నేను క్వాంటిటీ చూడండి ఇంతే తీసుకుంటున్నాను. ఒక 2 చికెన్ పీస్లు వేసుకున్నాను, అలాగే రైస్ కూడా వేసుకున్నాను. అలాగే ఒక ½ ప్లేట్ అయితే ఖచ్చితంగా క్యారెట్, ఇట్లా సలాడ్ ఏవైనా తీసుకోవాలి, దోసకాయ ముక్కలు అలాంటివి. ఇట్లా తీసుకొని నా డిన్నర్ అయితే నేను 7:30కి అట్లా చేస్తున్నానండి. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా వీలైతే 6:30 లోపే తినేసేయాలి. సో ఈ రకంగా చికెన్ కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బిర్యానీ తక్కువ ఆయిల్లో వేసి ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం తినకుండా ఉండలేము కదా, అందుకోసమే ఈ రకంగా మనం కొద్దిగా కర్డ్ కూడా వేసుకున్నాను. ఈ రకంగా తింటూ బ్యాలెన్స్ చేసుకోవాలి. చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో వెయిట్ ఎంత రెడ్యూస్ అవుతుంది, ఎట్లా ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ కొంచెం ఆకలేస్తే, సో రైస్ అయితే నేను తీసుకోనండి, ఇంతే ఇంకా.